ఆయన కోవిడ్‌లో పోలీసుల్లో ఎలాంటి వాళ్ళో ఈ వీడియోలో మీకు చెప్తా చూడండి. కోవిడ్‌లో రోడ్డు పైన కారు గాని, బస్సు గాని, లారీ గాని ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి లాగిపోతే పోలీసులొచ్చి కారు అడ్డం పెట్టి ఎనకాల వాళ్ళకైతే సహాయం చేస్తారు. పంచర్ అయితే టైర్ మార్చడం గాని, లేకుంటే ఇంజిన్ ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళకి తెలిసింది ఏదైనా ఉంటే వాళ్ళు చేసి పంపించేస్తారు. పైన తెల్ల కారు కనబడుతుంది కదా, అది పంచర్ అయింటే పోలీసుల కారు దాని వెనకాల పెట్టేసి పోలీసులు అయితే వాళ్ళకి సాయం చేస్తారు. పోలీసులకు ఏదైనా డౌట్ వచ్చి మన కారు ఆపి చెక్ చేసినప్పుడు మనం కారు దిగాల్సిన అవసరం లే, వాళ్ళే మన దగ్గరకు వచ్చేసి చెక్ చేస్తారు. పోలీసులు ఇలాగ చేయాలని చెప్పేసి కోవిడ్ రూల్ అయితే ఉంటాయి. పోలీసులు చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు కోవిడ్ లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కార్ వచ్చేసి కోవిడ్ అయితే కొత్తగా వచ్చేసింది. మరి ఇది ఏ కంపెనీ నాకు కూడా తెలియట్లేదు. చాలా మంది అయితే ఇప్పుడు ఈ కార్లు అయితే కొంటారు. చున్నీకి బాగా స్టైలిష్ గా అయితే ఉన్నాయి కార్లు. చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి. కోవిడ్ లో కార్లను అసలు లెక్క అయితే చేయరు. రాయిస్ రోయిస్ కావచ్చు, బెంజ్ కావచ్చు, లేకుంటే ఇంకా రేంజ్ రోవర్ కావచ్చు, ఏ కార్ అయినా కూడా సరే అట్లా పక్కన పడేస్తారు. మన ఇండియాలో అయితే ఎండకు ఎండుతుందని చెప్పి వానకు తడుస్తుందని చెప్పేసి దానికి పట్ట కప్పి లేకుంటే రేకులేసి బాగా చూస్తుంటాం కదా. కోవిడ్ అట్లా కాదు, ఎక్కడంటే అక్కడ పడేస్తారు. దుమ్ముకు ధూళికి కార్లు అయితే బయటనే పెడతా ఉంటారు. కోవిడ్ లో మంచి మంచి కాస్ట్లీ కార్లు అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కార్ పేరు వచ్చేసి గ్రీన్ ల్యాడర్ అంట. అదో పేరు పక్కన చూడండి. కోవిడ్ లో నేను చూసిన కార్లు రాయిస్ రోయిస్, టెస్లా, ఇంకా ఫెరారీ, లంబోర్గిని, బెంట్లీ, ఇంకా చాలా కాస్ట్లీ కార్లు అయితే చూసిన. వాటిని చూసినప్పుడు అయితే ఇంకా కనీసం ఒక్కసారి దాన్ని డ్రైవ్ చేయాలనిపిస్తుంది. కాకపోతే మనల్ని వాటి దగ్గర కూడా రానియారు కోవిడ్ లో. డబ్బులు లేనడు చూసి ఆనందించాల్సిందే, అంతకు మించి ఏం చేయలేము కదా. ప్లీజ్ కామెంట్ లైక్.